బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలోని ఖాజానగర్ 6వ వార్డులో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి సహకారంతో గూడపల్లి కాలువ పూడికి తీసివేత పనులకు శ్రీకారం చుట్టారు. ఈ మేరకు పట్టణ అధ్యక్షులు గుత్తా సీనయ్య, 6వ వార్డు కౌన్సిలర్ రహమత్, టీడీపీ నాయకులు ఎంవి శేషయ్య, పఠాన్ మహబూబ్ బాషా కొబ్బరికాయలు కొట్టి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి చొరవతో కాలువ పూడికి తీసివేత మరియు సైడ్ వాల్ నిర్మాణానికి ఎంపీ నిధులు మంజూరు చేయించడం జరిగిందన్నారు. ఇప్పటికే 7వ వార్డులో బ్రిడ్జి నిర్మించడంతో ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారని గుర్తు చేశారు. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి నగర పంచాయతీని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు. ఖాజానగర్ ప్రాంతంలోని సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ పర్వీన్, స్థానిక నాయకులు షబ్బీర్, సందాని, సర్దార్, రఫీ, అల్లాబక్షు, అనీఫ్, ఖలీల్, మున్నా తదితరులు పాల్గొన్నారు. నగర పంచాయతీ 7వ వార్డు ఏరియాలో అభివృద్ధి కార్యక్రమాల్లో మా గౌరవ శాసనసభ్యులు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మేడం గారి చొరవతోటే ఎంపీ లెట్స్ 10 లక్షల రూపాయలు తీసుకొని 7వ వార్డులో ఉన్నటువంటి కలవర్టు బ్రిడ్జి తర్వాత సైడ్ వాల్స్ నిర్మాణానికి ఈరోజు కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేస్తూ టెంకాయ కొట్టడం జరిగింది. మేడం గారు నగర పంచాయతీ మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి అలాగే ఖాజానగర్లో ఉన్నటువంటి అనేక సమస్యల పరిష్కారంలో భాగంగా గతంలో పక్కన 6వ వార్డుకి ఒక బ్రిడ్జి కట్టాం, ఈరోజు 7వ వార్డులో ఒక బ్రిడ్జి కట్టిస్తాం. అలాగే ఈ ఖాజానగర్ ఏరియాలో ఉన్న అనేక సమస్యల మీద డ్రైనేజెసే కాదు, స్వీపింగే కాదు, వీధి లైట్లే కాదు, కాలువలే కాదు, ఈ మధ్య కాలంలో కూడా ఇక్కడ కాలువ మీద ప్రజలు తిరిగి పిలకాయలు పడుతున్నట్టు మెష్ చేయించడం జరిగింది. 6వ వార్డులో కాలువ కట్టడం జరిగింది. ఇప్పుడు 7వ వార్డులో అనేక సంక్షేమ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని మున్సిపాలిటీ ఫండ్స్, ఎమ్మెల్యే గారు జనరల్ ఫండ్స్ కానివ్వండి, ఎంపీ లాట్స్లో కానివ్వండి తీసుకొచ్చేసి ఈ నగర అభివృద్ధిని అత్యంత వేగంగా కూడా అభివృద్ధి కార్యక్రమాలు జరుపుతున్నారు. ప్రత్యేకంగా వారికి అభినందనలు తెలియజేస్తున్నాం, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ ఖాజానగర్ మీద కూడా ఈ మైనార్టీ సోదరులకు ఉన్నటువంటి అనేక సమస్యల మీద ఎప్పటికప్పుడు స్పందిస్తుంది. వెంటనే నగర పంచాయతీని కూడా బలోపేతం చేస్తూ వెంటనే కార్యక్రమాన్ని ఇబ్బంది జరగకుండా సజావుగా జరిగే విధంగా కూడా చేస్తున్నందుకు మరొకసారి మా ఎమ్మెల్యే గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ